ఫ్రెండ్ నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ న్యూస్ మూవీస్ పరంగా ఏదైనా ఉందంటే అది వారణాసి రాజమౌళి గారి మూవీ బిగ్ అప్డేట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే వారణాసి సినిమా రిలీజ్ డేట్. ఇంకా రాజమౌళి సినిమా మొన్నే కదా అనౌన్స్మెంట్ చేశారు, షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ తను స్వయంగా అయితే ప్రకటించలేదు. వారణాసి సిటీలో ఇన్ థియేటర్స్ April 7 అనే ఒక పోస్టర్స్ అయితే బయటకు వచ్చాయి. అయితే సడన్గా అందరూ ఆలోచించారు, ఒక మూవీ పోస్టర్ కూడా వేయలేదు, ఒక మూవీ నేమ్ కూడా వేయలేదు, ఏమీ లేకుండా ఇన్ థియేటర్స్ April 7 అని అలా వేసేసరికి అందరూ షాక్ అయ్యారు. కానీ ఇప్పుడున్న జర్నలిస్టులు, ఇప్పుడున్న మూవీ లవర్స్ అయితే చాలా స్పీడ్గా ఉన్నారు కాబట్టి అది వారణాసి సిటీలో పెట్టారు కాబట్టి అది వారణాసి మూవీ గురించి అని తెగ చక్కర్ల కొట్టేలు అయితే చేసేశారు. దాంతో ఈరోజు రాజమౌళి స్వయంగా అయితే April 7 అని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అలా పోస్టర్స్ వారణాసిలో పెట్టేసరికి తగ్గ పబ్లిసిటీ వచ్చింది. దాంతో నేను ఎప్పుడో ఒక మాట అంటున్నాను, పబ్లిసిటీ అంటేనే రాజమౌళి, రాజమౌళి అంటేనే పబ్లిసిటీ. ఆయనకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు. రూపాయి ఖర్చు చేయకుండా జస్ట్ పోస్టర్స్ పెట్టి రిలీజ్ డేటు మన దేశంలో కాకుండా వరల్డ్ వైడ్గా వారణాసి సిటీకి చూసే విధంగా అయితే ఆశ్చర్యపరిచాడు. దట్ ఈజ్ రాజమౌళి అంటే. అయితే కొందరు ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు, మామూలు యాక్షన్ ఫిల్మ్కే షూటింగ్ అవ్వలేదు, గ్రాఫిక్స్ అవ్వలేదు అనుకుని రాజమౌళి ఈ సంవత్సరాలు గడిపేస్తాడు. అలాంటిది ఇది ఒక గ్రాఫిక్స్ సినిమా, నెక్స్ట్ ఒక పురాణాల సినిమా, గ్రాఫిక్స్ సినిమా, దేవుడి సినిమా అంత వేగంగా ఎలా తీస్తాడు మేము నమ్మమనుకుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ డేట్కి సినిమా కాదు, థియేటర్కల్ ట్రైలర్ విడుదల చేస్తారు, లేకపోతే ట్రేజర్ విడుదల చేస్తారని ట్రోల్ చేస్తున్నారు. కానీ రాజమౌళి ఈసారి పక్కా ప్లానింగ్తో, పక్కా మైండ్ స్కెచ్తో అయితే వస్తున్నాడు. April 7 డేట్ అనేది April 7 నుంచి 18 వరకు చాలా హాలిడేస్ ఉన్న, అంబేద్కర్ జయంతి, ఉగాది, చాలా హాలిడేస్తో పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే మూవీ టీం వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు భారతదేశంలో ఉన్న Day 1 రికార్డులన్నీ స్మాష్ చేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు మన భారతదేశంలో బిగ్గెస్ట్ Day 1 గ్రాస్ ఫిల్మ్స్ ఏదైనా ఉందంటే అది పుష్ప మూవీ Day 1 294 కోట్ల గ్రాస్తో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.